ఇంటికొచ్చిన వాడికి ఇంత మధుర పదార్థం పెట్టి తాను తినడం ఈ జాతి సంప్రదాయం. ఏదైనా సంతోషం కలిగితే 10 మందిని పిలిచి అన్నం పెట్టడం, పలహారం పెట్టడం ఈ జాతి సంప్రదాయం. అటువంటి జాతి సంస్కృతిలో పుట్టి ఏదైనా సంతోషం కలిగితే గ్లాసు గ్లాసు గుద్దించుకుని శబ్దం చేసి తాగుతావా? అదే ఈ జాతి సంప్రదాయం. నిర్మోహమాటంగా విమర్శించి నిరుత్సాహపరచకపోతే రాబోయేటటువంటి కాలంలో యువత సర్వనాశనమైపోతారు. దానికి బాధ్యులు కాకుండా ఉండాలి అంటే ఈ విషయంలో మొహమాట పడవలసిన అవసరం లేకుండా తల్లిదండ్రులు, సమాజంలో పెద్దలు విదురుడి యొక్క మార్గంలో ప్రయాణం చేసి విదురుడు చెప్పిన విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పవలసి లేని నాడు జాతి భ్రష్టమైపోతుంది. ఈ దేశానికి మూలస్తంభం యువత. అటువంటి యువత ఇటువంటి దురలవాట్ల పాలైపోతే పెద్దలైన మహాత్ములు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అబ్దుల్ కలాం గారు ఇటువంటి వారు కన్న కలలు ఏమైపోతాయి? అందుకే నిర్మోహమాటంగా విదురుడు చెప్పిన మాట మనం చెప్పవలసి ఉంటుంది.